మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. సంపాదించే డబ్బు అనేది అయితే ఉందో ప్రతి ఒక్కరూ మీరు ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే బిజినెస్ చేసినా సరే సేవింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. డబ్బుల్ని ఆ పర్సనల్ ఫైనాన్స్ సంపాదించే డబ్బుల్ని మన సొంత డబ్బులు ఎలా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఒక బేసిక్ అంశం, అంటే ఇది పర్సనల్ ఫైనాన్స్లో అన్నిటికన్నా బేసిక్ అంశం అనేది ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది తెలిస్తే ఏంటంటే మీకు ఇందులో ప్రతి ఒక్కరికి బేసిక్గా కావాల్సిన కొన్ని స్టెప్స్ ఏంటో అర్థమవుతాయి. దీన్నే మనం ఏమంటామంటే ఒక కాన్సెప్ట్ ఉంది, వెరీ సింపుల్. ఇది పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ అంటాము. ఇందులో మోస్ట్ ఆఫ్ అంటే మొత్తం సూపర్ఫిషియల్గా ఒక సంపాదించే వ్యక్తికి తను చిన్న ఉద్యోగం చేసినప్పటి నుంచి తను పెద్దగా రిటైర్ అయిపోయేంత వరకు ఎలా బ్రాడ్గా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే సంపాదించేప్పుడు బేసిక్గా ప్రతి ఒక్కరికి ఒక ఇంటికి ఎలా ఫౌండేషన్ అవసరమో, ఆ ఇల్లు ఎంత పెద్దదైనా సరే, ఒక అంతస్తు అయినా సరే, 2 అంతస్తులైనా సరే, 50 అంతస్తులైనా సరే, ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ఫౌండేషన్ ఎంత లోతుకు వెళ్ళాలనేది కూడా, ఎన్ని అంతస్తుల బంగ్లా ఆర్ ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాం అనేది ఇంపార్టెంటో, సేమ్ వే ఒక పర్సనల్ ఫైనాన్స్కి, ఒకరి డబ్బుల ఓవర్వ్యూకి ఆర్ సంపాదనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మీ పైన వెల్త్ని కాపాడాలంటే ఇది స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఒక పర్సనల్ ఫైనాన్స్లో ఒకటి ఇన్సూరెన్స్. 2 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 2 మాత్రమే మనని ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మన రోడ్డు మీదకి తీసుకొచ్చేటివి, ఆర్ అప్పుల్లోకి తోసేటివి. కానీ మన ఫ్యామిలీకి మనం అనుకున్న ఏవైతే ఫైనాన్షియల్ గోల్స్, కలలు ఏవైతే ఉన్నాయో, మీరు అనుకున్న మీ పిల్లల చదువులకి కోసమే కానీ, మీ రిటైర్మెంట్ కోసం కానీ, మీరు ఉండాలనుకుంటున్న డబ్బులతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో వాటి యొక్క డ్రీమ్స్, ఆ కలలన్నీ కూడా నిజం కావాలి, అవి ఫెయిల్ అవ్వద్దు అంటే ఏంటంటే మాత్రం మీకు ఫస్ట్ బేసిక్ అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. దీనితో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ అన్నమాట. ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటి? మీరు ఉద్యోగం చేసినా సరే ఆర్ బిజినెస్ చేసినా సరే, ఒక 6 నెలలకు సరిపడా మీ ఖర్చులకి ఎప్పుడు కూడా మన దగ్గర రెడీగా డబ్బులు ఉండాలి. అది క్యాష్ రూపంలో కావచ్చు, లిక్విడ్ ఫండ్స్ రూపంలో కావచ్చు, ఒక చిన్న ఎఫ్డి ఏ రోజైనా బ్రేక్ చేసే రూపంలో అయినా పర్లేదు. మినిమం ఒక 6 నెలలకు సరిపడా డబ్బులు ఉంటే ఏంటంటే మన సంపాదన సడన్గా బిజినెస్లో వర్క్ సరిగ్గా బిజినెస్ కాకపోయినా, ఉద్యోగం పోయి ఏమన్నా ఇంకో ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రావద్దంటే ఈ 3 థింగ్స్ అన్నమాట చాలా ఇంపార్టెంట్. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్. ఇది అందరికీ ఫౌండేషన్. దీని తర్వాత ఇవి అయిపోయాయి, కవర్ అయ్యాయి. నాకు నా సంపాదనకు ఒక 10 రెట్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తుంటే ₹1,00,00,000, 5 లక్షలు సంపాదిస్తుంటే మినిమం ఒక 50 లక్షలు అది ఉంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ నా నలుగురు, మా భార్యాభర్తలు పిల్లలిద్దరికి కలిపి ఒక 10 లక్షల కవరేజ్ ఉంది. అండ్ ఆల్సో ఒక 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయి. దీని తర్వాత ఏంటి? ఇది బేసిక్స్. దీని తర్వాత ఏంటంటే సేవింగ్స్. ఈ సేవింగ్స్ కూడా మనం ఒక ఇంటికి చూస్తే చాలా రకరకాల, అందరి ఇల్లు చూస్తే ఒక్కొక్కరు వారి ఫ్యామిలీ సైజ్ తగ్గట్టు, వారి చాయిస్ అంటే మనకి మనసుకు నచ్చినట్టు ఎలా కట్టుకోవాలనేది మన చాయిస్ ఉంటుంది. ఎన్ని రూమ్సే కానివ్వండి, ఎలాంటి కలర్, ఎలాంటి సిమెంట్, ఎలాంటి డిజైన్, ఇవన్నీ కూడా మన చాయిస్. అలాగే సేవింగ్స్లో కూడా చూసుకుంటే రకరకాల చాయిస్లు ఉన్నాయి, మీ ఇష్టం. ఇందులో కూడా ఏంటంటే మీ ఓన్ చాయిసే కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ చుట్టూతో ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఎవరు ఏది బాగా చేస్తే మీరు యూజువల్లీ మనం కూడా అదే చూస్ చేసుకుంటాము. ఆర్ ఏదైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ మాలాగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఒక అడ్వైస్తో మీరు సేవింగ్స్ చేస్తారు. సో సేవింగ్స్లో కూడా ఏంటంటే కొద్దిమంది ఏంటంటే ఖర్చు పెట్టగా ఒక శాలరీలోంచి కానీ బిజినెస్లోంచి వచ్చిన ఇన్కమ్ నుంచి ఖర్చు పోను మిగిలిన సేవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది ఏంటంటే ఫస్ట్ సేవింగ్స్కి ప్రయారిటీ ఇస్తారు. సేవింగ్స్ ఇంత పర్సెంటేజ్ కంపల్సరీ చేస్తాను, తర్వాత ఖర్చు పెడతాను, మిగిలాక మళ్ళీ సేవింగ్స్ చేస్తాను.
సో అది ఇంకొక ఆప్షన్, మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే సేవింగ్స్‌కి రకరకాల గోల్స్‌తో అలైన్ చేసుకుంటారు. ఏంటి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసమే కానియ్యండి, కొత్త ఇల్లు కొనడానికి కానియ్యండి, ఇంకొక కారు కొనడానికి కానియ్యండి, రిటైర్మెంట్ కోసం కానియ్యండి, ఇలాంటి వాటి కోసం నెక్స్ట్ సేవింగ్స్. ఈ సేవింగ్స్ అనేది మోస్ట్‌లీ మన చాయిస్‌ని బట్టి బిల్డ్ అవుతా ఉంటుంది. ఇందులో కూడా కొన్ని ఏంటంటే ట్రెడిషనల్ ఎఫ్‌డీస్ టైప్ ఉంటాయి. అవేంటంటే గ్రోత్ కోసం కాకుండా జస్ట్ సేవింగ్ కోసం. ట్రెడిషనల్ ఇన్స్యూరెన్స్ పాలిసీలు ఉన్నాయి, అవి కూడా అంతే. సో ఇవన్నీ కూడా జస్ట్ సేవింగ్, డబ్బులు పక్కన పెట్టడం అంతే తప్ప హై గ్రోత్ ఉంటుందని మాత్రం ఉద్దేశంతో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటారు. అంటే ప్రతిదానికి కాస్ట్ పెరుగుతూ ఉంది. ఏంటంటే ఇవి డబ్బుల విలువ ఎక్కువగా పెరగదు. వేరాజ్ గ్రోత్, నెక్స్ట్ సేవింగ్స్, గ్రోత్ యాసెట్స్ అంటాము. ఏంటంటే ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించి పెట్టే గ్రో అయ్యే సేవింగ్స్ మెథడ్ని ఏమంటామంటే గ్రోత్ యాసెట్స్ అంటాము. మనం ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితము ఒక 10-15 వేల ఫీజుతో స్కూల్ పిల్లలు ఒక సంవత్సరం చదివే పరిస్థితి ఉండింది. బట్ ఇవాళ మాత్రం మినిమం 60-70 వేల నుంచి 1,20,000 నుంచి 1,50,000 వరకు. అంటే ఎటువంటి టౌన్‌ని బట్టి స్కూల్ ఫీజులు అంతగా పెరిగిపోయాయి. అంటే మన సంపాదన పెరగకపోతే మన సేవింగ్స్ ఆ రేట్లో పెరగకపోతే రేపు ఇబ్బందే. సో అందుకోసమే ఏంటంటే సేవింగ్స్ కన్నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రోత్ యాసెట్స్. గ్రోత్ కోసం ఏమేమి చేయొచ్చు? ఇన్వెస్ట్ బాండ్స్‌లో చేస్తాము, డైరెక్ట్ షేర్స్‌లో కొద్దిమంది కొనేస్తారు, కొద్దిమంది మ్యూచువల్ ఫండ్స్‌లో కొంటారు, కొద్దిమంది ఈటీఎఫ్స్‌లో పెట్టుకోవచ్చు. మన ఆలోచనకు తగ్గట్టు, మనకి ఎక్స్పీరియన్స్ తగ్గట్టు, మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి మనం ఒక గ్రోత్ సరిపడా, అంటే గ్రోత్ కోసం, డబ్బులు పెరగడానికి మంచి గ్రోత్ రేట్ కోసం మంచి రిటర్న్స్ ఇచ్చే యాసెట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ ఈ బేసిక్స్ కవర్ అయ్యాయంటే యాజ్ వీ స్టార్ట్ ఎవరన్నా 2022, 23, 24 దగ్గర జాబ్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇవి ఫుల్ఫిల్ చేసుకుంటాం, తర్వాత ఇవి, ఆ తర్వాత గ్రోత్ వైపు వెళ్తాం. వన్స్ గ్రోత్, చాలామంది ఏంటంటే ఇవన్నీ సెట్ అయిపోయి ఉంటాయి 40కి వచ్చేవరకు, అన్ని 35-40కి వచ్చాక అన్ని రేట్ సెట్ అయ్యాక ఏంటంటే యూజువల్లీ హ్యూమన్ నేచర్ ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకోవడం అనేది చాలా కామన్గా చూస్తాం. ఎందుకంటే నాకు సరిపడా సంపాదనకు సరిపడా, ఖర్చులకు సరిపడా డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో సరిపడా సంపాదన ఉంది, నెక్స్ట్ నేను కావాలంటే కొంచెం రిస్క్ తీసుకొని ఇంకొంచెం వెల్త్ క్రియేట్ చేస్తాననే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్స్ ఆప్షన్స్, కమోడిటీస్, రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని రిస్కీ యాసెట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఫారెక్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి స్టేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవి కవర్ అయ్యాక తప్ప దీనికి వెళ్ళకూడదు. ఈవెన్ ఇప్పుడు వచ్చిన డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీనికోసం వస్తాయి. కానీ ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆపోజిట్, ఇవన్నీ లేకుండా డైరెక్ట్ రిస్కీ యాసెట్ వైపుకి వెళ్ళిపోయి ఉన్న డబ్బులన్నీ పొడగొట్టుకొని తర్వాత ఆలోచిస్తే ఏదైతే ప్రైమ్ టైం మన లైఫ్లో 25 నుంచి 35 మధ్యలో కెరియర్ని కానీ, డబ్బుల సంపాదన కానీ, ఫ్యామిలీ టైంని కానీ మిస్ చేసుకొని బాధపడుతూ ఈ రిస్కీ యాసెట్స్ లైక్ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో కానీ, ఫారెక్స్ ట్రేడింగ్లో కానివ్వండి, అండ్ మన క్రిప్టో కరెన్సీ పేరు లేని కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ చాలామంది చేస్తున్నారు. అది ఎప్పుడు చేయాలంటే మీకు ఇవన్నీ కడుపు నిండా ఉండి ఈ 3 స్టెప్స్ తీసుకుంటే, అప్పుడు ఇవి చేస్తే ఏంటంటే ఓన్లీ ఒక 5-10% ఆఫ్ మీ పోర్ట్ఫోలియో ఇట్లాంటి రిస్కీ యాసెట్స్కి పెట్టినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగిలిన యాసెట్స్ మిమ్మల్ని కాపాడతాయి. ఈ 5-10% పోయినా ఇబ్బంది లేదు, పోతే మిగిలిన 80-90 ఉంటాయిగా, ఈ గ్రోత్ యాసెట్స్ కానివ్వండి, ఈ సేవింగ్స్ కానివ్వండి, ఇవి మిమ్మల్ని కాపాడతాయి. వర్స్ట్ కేసులో మనకి ఏమైనా జరిగినా సరే ప్రొటెక్షన్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. మనకి ఏమైనా మధ్యలో ఇంకా ఆగిపోయిన ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఇవి పెట్టుకున్నాకే వీటికి వెళ్ళండి. ఇవన్నీ అయ్యాక ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడి వరకు చేసేసి మర్చిపోతూ ఉంటారు. కానీ సంపాదన ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడం, ఆ తర్వాత సంపాదన పెంచుకోవడం, శాలరీ పెంచుకోవడం, ఇన్కమ్ పెంచుకోవడం, ఆ తర్వాత వెల్త్ క్రియేట్ చేయడం. వెల్త్ క్రియేట్ చేసేసి అందరూ మర్చిపోతారు. బట్ వెల్త్ తర్వాత కూడా ఏంటంటే మీకు ఎస్టేట్ ప్లానింగ్ సక్సెషన్ ప్లానింగ్ అంటాం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అది చేయకుండా చాలామంది సంపాదించి వదిలేసి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా నువ్వు మంచి వెల్త్ క్రియేట్ చేస్తే మాత్రం నువ్వు ఎలాంటి పోర్షన్లో నీ
నీ తర్వాత మీ ఫ్యామిలీకి, మీ వైఫ్‌కే కానియ్యండి, పిల్లలకి కానియ్యండి, తల్లిదండ్రులకి కానియ్యండి, ఎలా ఏ పోర్షన్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలో కూడా ఒక విల్లు రూపంలో రాసేసి, ఒక సక్సెషన్ ప్లానింగ్ చేసేస్తే ఏంటంటే, రేపు ఇబ్బంది లేకుండా మన తర్వాత కూడా వాళ్ళు ఫైట్ చేయకుండా, ఎటువంటి గొడవలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా అందరూ బాగా ఉంటారు. ఎందుకంటే మన లైఫ్ అంతా సంపాదించింది మన ఫ్యామిలీ వాళ్ళకు మంచి కోసం మాత్రమే. అది కాకుండా సక్సెషన్ ప్లానింగ్ లేకుండా, విల్లు లేకుండా చాలామంది పేరెంట్స్ అంటే ఎక్స్‌పైర్ అయిపోయాక గొడవలు పడతా ఉన్నారు. ఆ సిట్యుయేషన్ రావద్దంటే ఇది కూడా ఇంపార్టెంట్. సో, బ్రాడ్‌గా తీసుకుంటే ఇది ప్రతి ఒక్కరి పర్సనల్ ఫైనాన్స్ ఇంతే. ఇందులో ఓన్లీ థింగ్ మారేదేంటంటే నీ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, నీకెంత ఇన్స్యూరెన్స్ అవసరం ఉంది, నువ్వు ఎటువంటి రిస్కీ యాసెట్స్‌లో పెట్టావు అంతే తప్ప అదర్‌వైజ్ దిస్ ఈస్ ద బేసిక్ పిరమిడ్. ఈ స్ట్రక్చర్‌ని మీ పర్సనల్ ఫైనాన్స్ మీద మ్యాప్ చేసుకొని చూడండి. మీవి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయా, సేవింగ్స్‌లో గ్యాప్స్ ఉన్నాయా, గ్రోత్ యాసెట్స్‌లో గ్యాప్స్ ఉన్నాయా, ఆర్ మనం రిస్కీ యాసెట్స్ ఇవి లేకుండా చేస్తున్నామా అనేది చూడ్డానికి ఈ చిన్న పిరమిడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా సరే పోస్ట్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.